భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల సామ్రాట్ లాడ్జి దగ్గర శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. సోమిడి వంశీ అనే యువకుడు కరెంట్ షాక్ గురై మృతి చెందాడు. వాజేడు ప్రాంతానికి చెందిన సోమిడి వంశీ భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేసుకుంటున్నాడు. ప్రస్తుతం సామ్రాట్ లాడ్జి పక్కన అద్దెకి నివాసం ఉంటున్నాడు. సామ్రాట్ లాడ్జి ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పైనుండి కింద పడ్డ వంశీకి దగ్గరలో ఉన్న కొంతమంది సిపిఆర్ చేసిన ప్రాణం కాపాడలేకపోయారు. కేసు నమోదు చేసిన సిఐ నాగరాజు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అట్టెళ్ళకండి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సస్పెండ్ చేయాలి. ఈరోజు భద్రాచలంలో జరిగినటువంటి ఘటన చాలా విషాదకరమైన ఘటన. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా. ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి లేకోకుండా ఏ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏది కూడా నిర్మాణం చేయకూడదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, అట్లాగే గ్రామ పంచాయతీ అధికారులు కానీ, R&B రోడ్డు కానీ, అట్లాగే దీనికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎన్ఓసి కావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని తీసుకోకుండా ఆర్థిక లావాదేవీల్ని పెట్టుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో ఇదే కాకోకుండా ఇప్పుడు సామ్రాట్ సంబంధించినటువంటి లాడ్జీలు గతంలో అనేక దరఖాస్తులు పోయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఆర్థిక సౌలభ్యాలు పెట్టుకొని ఈరోజు అక్కడ నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా విద్యార్థి చనిపోవడం అనేది కారణం అనేది జరిగింది. దీనికి ఘటన జరిగినప్పుడు మాత్రమే భద్రాచలంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థి ఈరోజు 25 సంవత్సరాల ముద్ర చనిపోవడం కారణంతో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా కనీసం అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఉంది. వెంటనే యాజమాన్యం సంబంధించినటువంటి సామ్రాట్ లాడ్జి ఇలా అప్స్టైర్ బిల్డింగ్ కట్టారు. తర్వాత పక్కనే ఉన్నటువంటి R&B రోడ్డు డ్రైన్ మొత్తం కూడా క్లోజ్ చేసి అక్కడ ట్రాన్స్ఫారం కట్టినా కానీ కనీసం అధికారులకు ఇది కనపడట్లేదా అనేది సూటిగా CPML మాస్టర్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి దీని మీద కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ అధికారులు కానీ, ఇక్కడ ఇంకోటి భద్రాచలానికి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే ITDA PO ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీకి ITDA PO గారు ఏం చేస్తా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒక RGO ఉన్నారు, అట్లాగే ఒక సబ్ కలెక్టర్ సంబంధించిన ఆఫీస్ ఉంది, రెవెన్యూ ఆఫీస్ ఉంది. ఇవన్నీ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది, ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది. ఇవన్నీ కూడా పట్టించుకోని పరిస్థితి. ఈరోజు మాత్రం పోలీసు వారు వచ్చి మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఈ సంబంధిత అధికారులు ఎవరు కూడా రాని పరిస్థితి. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా బిల్డింగ్ సంబంధించినటువంటి వానరు ఇప్పటి వరకు రాలేదు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకోవడం కోసం కూడా ఇప్పటి వరకు బిల్డింగ్ వానరు కూడా ఇప్పటికి వచ్చి ఇక్కడికి ఉన్నటువంటి ధర్నా చేస్తూ ఉంటే కనీసం స్పందించిన పరిస్థితి లేదు. కాబట్టి ఆర్థిక సౌలభ్యాలు, ఆర్థిక అహంకారం ఏమవుతుందో ఖచ్చితంగా ఈ అహంకారం తిప్పికొట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల అహంకారానికి గురికాగా తప్పదు. దాంతోపాటు బిల్డింగ్ సంబంధించిన వాండర్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. దాంతోపాటు కుటుంబ సభ్యులకు మాత్రం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. దాంతోపాటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి వాళ్ళకి ఏదైతుందో ఆర్థిక సౌలభ్యాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అట్లాగే CBSE సంబంధించినటువంటి వెంటనే వేసి విచారణ జరిపించాలని చెప్పేసి CPML మాస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.